బీసీలను బలపరచాలనే ఆలోచనకు బీజేపీ వ్యతిరేకమన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బీసీలకు 42% రిజర్వేషన్లను ప్రధాని మోదీ ఆమోదించాలని డిమాండ్ చేశారు. బహుజనులంతా ఏకం కావాలని, ఇక ఢిల్లీకి తాము రాబోమంటూ గల్లీలోనే తేల్చుకుందామన్నారు సీఎం రేవంత్. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా బీసీ సంఘాల ధర్నా జరిగింది. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలను బీసీ సంఘాలు ధర్నాకు ఆహ్వానించాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, డీఎంకే, ఎన్సీపీ తదితర పార్టీల నేతలు హాజరయ్యారు. రాహుల్ గాంధీ ఆదేశాలతో దేశంలోనే తొలిసారిగా కులగణన చేపట్టి చరిత్ర సృష్టించామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బీసీల గొంతు వినిపించడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. జనాభా ఎంతో తెలియకుండా రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదని కోర్టులు చెప్పాయన్నారు. స్థానిక సంస్థలు, చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలంటే జనాభా తేలాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఈ రోజు బీసీల లెక్కలు చేయాల్సి వస్తుందని 2021 జనాభా లెక్కల్ని వాయిదా వేసి ఇవాళ 2025 సంవత్సరం వచ్చినా జనాభా లెక్కలు చేయడం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేసిండ్రు, ఈసారి జనాభా లెక్కల వల్ల కులగణన జరగాలి, జనగణనతో పాటు కులగణన జరగాలి, ఆ నివేదిక ప్రకారమే రిజర్వేషన్లు పెంచాలి అని. అందుకే ఈరోజు బీజేపీ కుట్ర చేసి జనగణన వాయిదా పెట్టుకుంటూ వస్తుంది. ఇది మనందరికీ తీర నష్టం. ఇది ఒక బలహీన వర్గాల సమస్య కాదు, ఇది బహుజనుల సమస్య. బహుజనులందరూ ఏకమై లెక్కలు తేలుస్తేనే తప్ప, మీ లెక్క పక్కాగా ఉంటే తప్ప మీకు ఉద్యోగ ఉపాధి, అదే విధంగా రాజకీయ రిజర్వేషన్లు పెరగవు. బీసీ మహాధర్నాకు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, ఎంపీలు కనిమొళి, సుప్రియా సూలే తదితరులు హాజరై సంఘీభావం తెలిపారు. దేశంలోనే తెలంగాణ స్థాయిని పెంచేలా సీఎం రేవంత్ ఎంతో కృషి చేస్తున్నారని సుప్రియా అన్నారు. ये हम सबके भाई हैं, मेरे साथ पार्लियामेंट में बहुत साल बहुत अच्छा काम किया है और आज भी मुझे वो दिन याद है जब पहली बार मैं रेवंत रेड्डी से मिली थी और उन्होंने मुझे बोला मेरा नाम रेवंत रेड्डी है, सर अच्छा है आप चुन के आए, बहुत मुबारक, वेलकम टू पार्लियामेंट। उन्होंने मुझे कहा था कि मुझे हमारे यहाँ मराठी में ताई मतलब बहन को ताई कहते हैं, तो उन्होंने कहा ताई देख लेना, मैं तेलंगाना का मुख्यमंत्री बनूंगा और देश में सबसे अच्छा राज्य तेलंगाना में बनाऊंगा। और जिस दिन उन्होंने शपथ ली तब मुझे याद है कि आज इस आदमी में कुछ तो बड़ा दम है. తమిళనాడులో తన తండ్రి కరుణానిధి 50% రిజర్వేషన్లు కల్పిస్తే ప్రస్తుతం 69% రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని డీఎంకే ఎంపీ కనిమొళి చెప్పారు. బీసీ మహాధర్నాకు ఆమె మద్దతు తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయడాన్ని ప్రశంసించారు. Our Chief Minister Mr. Revanth Reddy garu has passed 42% reservation for the backward communities in your assembly. I am also happy to be here. The whole country has to go forward, move towards it to ensure that we have enough reservation for the backward communities. తెలంగాణ సాధన కోసం ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేశామో బీసీలకు 42% రిజర్వేషన్లకు కూడా మరో ఉద్యమం చేయాల్సి ఉందన్నారు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి. నిజంగా ఇంకొక ఉద్యమం ప్రారంభమైంది అనుకుంటున్నా. తెలంగాణకి ఎలా కొట్లాడో, ఎలా త్యాగాలు చేసాం, ఇచ్చింది ఎవరు? మన కాంగ్రెస్ కాదా? అదే విధంగా వాళ్ళ బీసీ అంశాన్ని రాహుల్ గాంధీ గారు ఎత్తుకుని 32% రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. ఎవరు పట్టండి, బీసీలకి న్యాయం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను. అది జరిగే వరకు విడిచిపెట్టదని మీ అందరికి తెలియజేసుకుంటూ, స్థానిక ఎన్నికలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 2 బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని వివిధ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. పార్లమెంట్లోనూ ఆమోదించి అమలు చేయాలని, దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని కోరారు.